రెండు ఒక 8-9 మందికి ఇవ్వరు. ఒక 3-4 ఎమ్మెల్యే అడ్జస్ట్ చేస్తా అన్నాడు. వాళ్ళకు కూడా కష్టమే. ఎవరైతే టికెట్ నిరాదరణకు గురవుతారో ఇక్కడ కాంగ్రెస్ లో కాంటెస్ట్ చేసే పర్సన్, స్ట్రాంగ్ పర్సన్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళంతా కాంగ్రెస్ పీరియడ్ నుంచి వచ్చినారు. కొందరు 99 నుంచి ఉన్న ఉన్నారు, 2004 నుంచి ఉన్నారు, 2009 ఉన్నారు, 2014 జగన్ కాలంలో వచ్చారు. ఎవరైతే టికెట్ రాలేదు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీలో వస్తారు, వాళ్ళు క్యాండిడేట్ అవుతారు. వాళ్ళది ఒక ఓటు బ్యాంకు 10,000-20,000 ఉంటుంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఈ ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ ఎక్కడైతే టీడీపీ ఆల్టర్నేటివ్ ఏమైతుందంటే జగన్ మీద కోపంతో థర్డ్ ఎలిమినేట్ అవుతారు. ఎక్కడైనా 78లో మనం చూసినప్పుడు కానీ ఫైట్ బిట్వీన్ జనతా ఇందిరా. సో ఇప్పుడు ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ టీడీపీ అధికారం రావడం అనేది నేను కాంగ్రెస్ పార్టీని కాదు వెల్విషన్ కావచ్చు. 100% టీడీపీకి ఏదైతుందో డౌటే లేదు. కానీ మీరు చెప్పినట్టుగా మొదలు కామెంట్ గా రేపు ప్రతిపక్ష హోదా వీళ్ళకి వచ్చినా ఆయనకు 10-12కే 20-51 అంటే 1-52 అంటే 23 సీట్లు మాత్రమే వచ్చినాయి. ఎవరికి? చంద్రబాబు గారికి. ఈ రోజు 23 కంటే కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ స్ట్రెంత్ 151కి ఎక్కువ అనుకున్నా ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడైతే పొటెన్షియల్ ఉంటుందో 1 మినిట్ సార్ కంప్లీట్ గా ఇది ఎక్కడైతే వైఎస్ఆర్పీకి ఎదురు క్యాండిడేట్ పెట్టిండు, పవన్ కళ్యాణ్ గారి క్యాండిడేట్ పెట్టిండు. ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ క్యాండిడేట్ అక్కడ ఏదైతుందో వీక్ ఉన్నాడు. నేను కొన్ని కాన్స్టిట్యూన్సీల పేరు చెప్పలేను. ఆ పట్టుబడతాడు, ఆ సీట్లు వస్తాయి. అక్కడ ఒక పొటెన్షియల్ క్యాండిడేట్ ఉంటే కాంగ్రెస్ గెలుస్తాడు. ఎందుకు గెలుస్తాడంటే ఎక్కడైతే ఓటు బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోయే అవకాశాలు, నామరూపాలు అని చెప్పండి. ఖచ్చితంగా ఏదైతుందో దానికి ఓటు బ్యాంక్ ఉంటుంది, ఓటు వస్తుంది. కానీ వాళ్ళకి ఏదైతుందో 20 సీట్ల 20 పోయినసారి 21 కదా ఈయనకు వచ్చింది. ఆ 23 కంటే తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ కొన్ని సీట్లు ఎక్కడైతే ఇప్పుడు చెప్పలేము. ఎక్కడైతే 1 మినిట్ అయితే ఏదైతుందో ఎక్కడైతే వీక్ క్యాండిడేట్ ఉంటాడో, ఇక్కడ పొటెన్షియల్ క్యాండిడేట్ ఉంటాడో ఆ ఓటు బ్యాంక్ తోటి గెలిచేదైతుందో ఇప్పుడే చెప్పలేము. కానీ కన్స్టబుల్ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు కూడా వస్తాయి. ఎంపీలు ఓటు 2 వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎక్కడైతే మైనస్ క్యాండిడేట్ ఉంటాడో ఆ కూటమికి మైనస్. బీజేపీ కూడా నాకున్న సమాచారము 2000 రాబోయే రోజుల్లో టీడీపీకి కాంగ్రెస్ కి ప్రధానంగా పోటీ ఉండే అవకాశం లేదు. పోటీ జగన్ తోటే ఉంటుంది ఈ ఎలక్షన్. కానీ తర్వాత కాలంలో ఏదైతుందో డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతుందో ఇప్పుడే మనం రిజల్ట్ చెప్పలేము. ఎవరైతే 50-60 మంది టికెట్ ఉన్నా అందరూ కాంగ్రెస్ లో వస్తారు. కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇంపాక్ట్ గా సార్ మినిమం అంటే 16% కు డిపాజిట్ అనుకోండి. ఓవరాల్ 20% కాంగ్రెస్, 15-20% టచ్ అయినా ఆశ్చర్యపోవద్దు. ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటది. జగన్ గారికి నష్టం అవుతుంది, తెలుగుదేశం కూటమికి లాభం జరుగుతుంది. ఎవరైతే నెగటివ్ ఓటు ఉందో ఆ నెగటివ్ ఓటు ఏదైతుందో క్యాచ్ ఎవరు చేస్తారు? వీళ్ళు చేస్తారు. యాంటీ కాదు మైనార్టీ క్రిస్టియన్ ఓట్స్ ఏదైతుందో చేయడం వల్ల జగన్ ఏదైతుందో చాలా నష్టపోతాడు. అయితే రాజశేఖర అభిమానులు షర్మిలి కష్టం వలన, విజయమ్మ కష్టం వల్ల ఈ పార్టీ గెలిచింది. వాళ్ళని నిరాదరణ గురి చేసిండు. ఒకటేనండి, ఇక్కడ రాజశేఖర రెడ్డి కుటుంబం ఉండద్దని కొందరిది బ్రదర్ స్ట్రోక్ ఉంటది, కొందరికి సన్ స్ట్రోక్ ఉంటది. ఈయనది వైఫ్ స్ట్రోక్ జగన్మోహన్ రెడ్డి గారికి. భారతి ఆమె సంతతి అంటే ఆమె మేనమామ ఎవరు కొడుకున్నాడు కదా ఎంపీ, అలాగే భాస్కర్ రెడ్డి వాళ్ళ కుటుంబమే ఉండాలి. పులివెందుల భారతి గారి కుటుంబం ఉండాలి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఉండద్దు. కుటుంబం అంటే జగన్మోహన్ రెడ్డి ఉండాలి, మిగతా వాళ్ళు ఉండద్దు. ఎందుకంటే ఇంతకాలం వాళ్ళకు పేడ్ వర్క్ చేసిన వాళ్ళకి ఎక్కడ సర్పంచ్ గాని మండల్ సిటీసీ గాని ఏ ఒక్క పదవి భాస్కర్ రెడ్డి కుటుంబాల వాళ్ళ